ఇక బాలరాముడు, బాలరాముడి యొక్క విగ్రహం, బాలరాముడు అని ఎందుకంటున్నారు అంటే విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. 5 ఏళ్ల బాలుడి రూపంలో ఈ రామచంద్రమూర్తి విల్లంబులు పట్టుకొని కమలంపై కూర్చొని ఉన్నట్టుగా, నిలబడి ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి, ఈ అరుణ్ యోగిరాజ్ అనేటువంటి శిల్పి కర్ణాటక ప్రాంతం, కర్ణాటకకు చెందిన వాళ్ళు. అదృష్టవంతుడు, అవును, నిజంగా భాగ్యవంతుడు. అవును, ఎంతో మందికి దక్కని అదృష్టం ఆయనకు దక్కింది. నిజంగా గురువు గారు. ఎందుకంటే కేదార్నాథ్ లో ప్రతిష్ఠించిన ఆదిశంకరాచార్య విగ్రహం ఆయన తయారు చేసింది. మన లైఫ్ లో ఎన్ని చేసినా గానీ ఒక అదృష్టం ఈ విధంగా మనకు వస్తుంది గురువు గారు. కాబట్టి అరుణ్ యోగిరాజ్ కు ఆ అదృష్టం దక్కింది. ఎంత బాగున్నాడో రామయ్య, కమనీయం రమణీయ రూపం అంటారా గురువు గారు? చాలా సుందరంగా ఉన్నాడమ్మా. ఆ విగ్రహం చూస్తూ ఉంటే ఆ పాలుగారే చెంపల్లాగా చాలా చక్కగా బాలరాముడి యొక్క, రాముడు చాలా సుందరుడు. పుంసాం మోహన రూపాయ. ఇప్పుడు ఆడవారిని చూసి పురుషులు మోహిస్తే ఓకే, పురుషుణ్ణి ఆడవాళ్ళు మోహిస్తే ఓకే, కానీ రాముడిని చూసి పురుషుడు కూడా మోహించేవాడు. అంతటి అందగాడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాముడి, కృష్ణుడి కంటే రాముడు అందగాడమ్మా, చాలా అందగాడు రాముడు. అంతటి అందగాడి యొక్క రామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్టాపన 51 అంగుళాల ఎత్తు. ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే మందిరంలో అష్టభుజి యొక్క నిర్మాణంలో ఎక్కడ కూడా నేల కానీ, గోడలు కానీ, పైమెట్లు కానీ, పైకప్పు కానీ ఎక్కడ కూడా సిమెంట్, స్టీల్ వాడకుండా మొత్తం రాయిని మాత్రమే వాడారు. ఓన్లీ రాతినే వాడారు. ఎక్కడ కూడా మీకు ఇనుపు వాడలేదు, స్టీల్ కాదు, సిమెంట్ లేదు, కాంక్రీట్ ఎక్కడ కూడా వాడలేదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రత్యేకమైనటువంటి శిలలు తెప్పించి దాదాపు 30 ఏళ్లుగా ఈ పని జరుగుతోంది. అయోధ్య రామాలయానికి దగ్గరలోనే కరసేవకపురం మేము వెళ్ళి చూసాం. అక్కడ ఆల్రెడీ మొత్తం తయారు చేస్తున్నారు. కాబట్టి రామాలయంలో రామాలయ నిర్మాణం ఒక అద్భుతం అని చెప్పొచ్చు. మందిర నిర్మాణం ఇప్పుడు పూర్తి కాదమ్మా, 2026 నాడు పూర్తవుతుంది. ఇప్పుడు పూర్తి కావట్లేదు. 2026 వరకు పనులు జరుగుతాయి. మొత్తం ప్రధానమైనటువంటి ఆలయ విస్తీర్ణం 2 ఎకరాల 77, అంటే దాదాపు ఇంచుమించు 3 ఎకరాల స్థలంలో రామాలయ నిర్మాణ విస్తీర్ణం 57,400 చదరపు అడుగులలో ఈ రామాలయ నిర్మాణం జరుగుతుంది. ఆలయం పొడవు 360 అడుగులు. మనకి సంవత్సరం క్యాలిక్యులేషన్ లాగా పెట్టారు. ఆలయం పొడవు 360 అడుగులు. రామమందిరం కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం 110 ఎకరాలమ్మా. ఆ ప్రదేశం 110 ఎకరాలలో 2.77 ఎకరాల స్థలంలో ఆలయం నిర్మాణం జరిగింది. అంత పెద్దగా కట్టారు.